భయం భయం అవుతుంది, గుండె దడ కొట్టుకుంటుంది, టెన్షన్ టెన్షన్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఉంటాం, సడన్గా ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది, నేను చచ్చిపోతాను, నా ప్రాణాలు పోతున్నాయి అనిపిస్తుంది, నిద్ర పట్టదు, ఛాతీని వస్తుంది, తిమ్మిర్లాగా వస్తుంది. ఇట్లా ఎవరికైనా ఉందా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఉన్నారా? ఉన్నారా? సరే, ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది. ఓకే, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో నేనేం చేస్తానో మీకు చెప్తా. ఓకే, మీకు నచ్చితే చేయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మెడిసిన్స్ కూడా అంత ప్రాపర్ కాదు కాబట్టి. ఓకే, ఫస్ట్ నేను పాట పాడతా. ఓకే ఓకే, ఈ పాట ఎందుకో దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అది మీకు తెలుస్తుంది. వినండి, సింగర్ని కాదు కానీ వినండి. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరి నీవుగా, ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా? సో ఈ పాటలో పర్టికులర్లీ హమ్మింగ్ అంటే దీన్ని హమ్మింగ్ ఒకటి, అండ్ ఈ పాటలో లాంగ్ స్లో ఎక్సలేషన్ ఉంది, తెలుసా? సో లాంగ్ స్లో ఎక్సలేషన్. ఎప్పుడైతే హమ్మింగ్ ఉంటుందో, లాంగ్ స్లో ఎక్సలేషన్ ఉంటుందో, అప్పుడు ఏమైతే సైనసెస్ లో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, 15 to 20 టైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, నరాల్లో డైలటేషన్ వస్తుంది, మంచిగా బాగా వస్తుంది నరాలు, అంటే బ్లడ్ సప్లై మంచిగా అవుతుంది, లంగ్స్ ఆక్సిజనేషన్ మంచిగా అవుతుంది. 2, వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది, పారాసింపథెటిక్ సిస్టమ్ అని ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ గుండె బీట్ కొంచెం స్లోగా అయిపోతుంది, ఫాస్ట్ కొట్టుకోదు. ఓకే, సో భయం, ఆందోళన, టెన్షన్ అనేది తక్కువ అవుతుంది. అందుకే మ్యూజిక్లో ఈ పవర్ అనేది ఉంది. కొందరు పాట పాడలేరు, వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ హమ్మింగ్ చేయండి, ఇలా చేసినా సరిపోతుంది. ఓకే, అందుకే మనకు ఓం అని ఓంకారం ఉంచడం, అలాగే ముస్లిమ్స్కి అల్లా అంటే. సో స్లో లాంగ్ ఎక్సలేషన్, దీనివల్ల మనసు మెదడంతా కామ్ అయిపోతుంది. సో పాట పాడండి, హమ్మింగ్ చేయండి. లేదంటే 3rd నేజల్ బ్రీతింగ్, అంటే ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలా, ముక్కు నుంచే బయటికి తీసేయాలా. 3వది. 4వది, తినే ఫుడ్లో హై ఫ్యాట్, మోడరేట్ ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్, ఎక్కువ ఫ్యాట్, మోడరేట్ ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలా. ఆఖరికి మీకు జిడ్డు కృష్ణమూర్తి తెలుసా ఎవరికైనా? జిడ్డు కృష్ణమూర్తి గారు, ఐడియా లేదు కావచ్చు, ఆయన గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఏం చెప్తాడంటే చాయిస్లెస్ అవేర్నెస్, అంటే గమనించాలా. ఎప్పుడైతే ఈ భయం, ఈ పానిక్ అటాక్స్, ఈ యాంగ్జైటీ, ఈ టెన్షన్ వస్తుందో దాన్ని జస్ట్ గమనించాలి మనం. దాని నుంచి పోరాడొద్దు, ఫైట్ చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఏమైతే అంటే అది ఇట్లా మెల్లగా సముద్రం అల లెక్క పైకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతాయి. ఇలా ఒక 2-3 పానిక్ అటాక్స్ మనం ఫేస్ చేస్తే ఇది ఏం చేయాలని మనకు అర్థమైపోతుంది. సో ఒకటి అర్థం చేసుకోవాలి, ఎవరికైతే పానిక్ అటాక్స్ ఉన్నాయో, ఇక్కడ టెన్షన్, యాంగ్జైటీ డిజార్డర్ ఉందో, ఇది మనల్ని ఏదైనా చేసేది ఉంటే ఎప్పుడూ చేసేయాలి, ఎప్పుడూ చేసేయాలి. మనల్ని ఏం చేస్తలేదు, మనల్ని భయపట్టిస్తుంది అంతే. సో ఇది భయపట్టిస్తుంది అంటే ఇది మనల్ని ఏం చేయదు. ఓకే, సో దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు మీ ముందు నేను కూడా ఈ పేషెంట్నే కదా, ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది, నేను మీ ముందు ఉన్నా, నన్నే ఏం చేయలేదు, మిమ్మల్ని ఏం చేస్తుంది? సో ఎవరిని ఇది ఏం చేయదు. సో ధైర్యంగా ఉండాలా, ఆ దేవుని నమ్ముకొని ఉండాలా. సో ఈ చెప్పిన జాగ్రత్తలు మీకు చేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అలా కాకుండా మీ దగ్గర మీకు ప్రాబ్లం ఎక్కువైతే మీ దగ్గర డాక్టర్స్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, న్యూరో ఫిజిషియన్, న్యూరాలజిస్ట్ ఉంటారు, వాళ్ళని మీరు కలవచ్చు. ఓకే, అర్థమైందా మమ్మీ? ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు? ఓకే, అర్థమైందా? డౌట్ ఉందా ఏమన్నా? ఓకే కదా, సరే ఓకేనా?